ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయాన్ని చూసాం. గత పాఠ్య భాగంలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు పేతురు, యోహాను మరియు అపోస్తుల ద్వారా జరిగించుట చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పుట్టినది మొదలుకొని కుంటివాడు ఆయనకి ఒక పేరు ఉంటుంది కదా. ఏదో ఒక పేరుతో పిలవాలి కదా. కానీ తనకు ఏదైతే అవిటితనముందో దానిని బట్టే ఆయనకి కుంటివాడు అని అంటున్నారు. మన జీవితంలో కూడా కుంటితనాలు ఉన్నాయి, కుంటితనం ఉంది. గుడ్డివానిని గుడ్డివాడు అంటాము, కానీ ఆయనకు మంచి పేరే ఉండవచ్చు, కానీ పిలవరు. నా ప్రియమైన వాళ్ళారా, వారు ఎంత బాధపడతారో. అయ్యో, నాకు ఒక మంచి పేరుంది కదా. ఆ పేరుతో వారు పిలవకుండా గుడ్డివాడు అని పిలుస్తున్నారు. ఆ గుడ్డివానికి దారి చూపించండి. ఆ బెగ్గరు అని పిలుస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, మన యొక్క బ్రతుకులో ఏదైతే అవిటితనం ఉందో ఆ అవిటితనాన్ని బట్టే పేరు వచ్చింది. మన జీవితంలో కూడా పాపము చేస్తూ ఉన్నాము కాబట్టి, మనము పాపులుగానే పుట్టి ఉన్నాం కాబట్టి, పాపములోనే మన తల్లి మనల్ని గర్భము ధరించింది కాబట్టి మనల్ని పాపి అని పిలుస్తూ ఆ యొక్క పేరు మన జీవితానికి సార్థకమైంది. ఎంతటి మహానుభావులైనా, ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత అధికారులైనా, ఎంత రాజులైనా, చక్రవర్తులైనా వారిని ఆ పేరు పక్కన పెట్టి అతడు పాపి అని పిలుస్తూ ఉన్నాడు. ఇది యూనివర్సల్ నేమింగ్.